ఏడడుగుల బంధం పార్ట్ 84 రచన మీనాకుమారి గారు. శ్రావణి కృష్ణవర్మ ముఖంపై తన ముఖాన్ని ఆనించి అలా కళ్ళు మూసుకుంది. ఒకరి మనసు ఇంకొకరి మనసుతో మాట్లాడుతోంది. ప్రేమతో తనువులు కలిగించే భావావేశాలను కూడా దూరం చేసుకున్న వారి ప్రేమ ఎంత గొప్పదో ఆ గదిలో ఉన్న ప్రతి వస్తువుకు తెలుస్తోంది. స్త్రీ పురుషులు ఒకరికొకరు శారీరక ఆనందాన్ని చవిచూడడం, మానసిక ఆనందం పొందడం కూడా ప్రకృతి ధర్మం. పెళ్ళి కాకుండా ఇరువురి మనసులో వేరే ఆలోచన లేకుండా ప్రేమ మనసులతో వారి లోకంలో విహరిస్తున్నారు. జో అచ్యుతానంద జో జో ముకుంద లాలి పరమానంద రామ గోవింద జో 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 అంటూ కృష్ణవర్మను ఒక రకంగా చిన్నగా ఒడిలో ప్రేమ ఉయ్యాల ఊపుతూ పాట పాడింది శ్రావణి. ఎంతో మధురంగా పరవశంతో అతని నుదురు నిమురుతూ ప్రేమగా అతని కళ్ళల్లోకి చూస్తూ శ్రావణి. కృష్ణవర్మ కళ్ళు ఆనందంతో పరవశంతో ప్రేమ కూడిన కన్నీరు వచ్చింది. శ్రావణి, మా అమ్మ గుర్తొచ్చింది. నీ ప్రేమ నా తల్లిని మరిపిస్తుంది. ఎంత అల్లరి పిల్లవో, అంత అందమైన మనసున్న అమ్మాయివి. అందుకే ఆ భగవంతుడు నిన్ను నాకు తోడుగా చేశాడు. నీ పరిచయం నా జీవితంలో ఒక మంచి మలుపు. ఒంటరిని అనుకున్న నాకు వెంటనే ఒక పెద్ద కుటుంబాన్ని తోడుగా తీసుకొచ్చావు. ఎంతగానో ప్రేమించే కుటుంబ సభ్యులు ఇంతమంది నా వెనుక ఉన్నారు. ఇప్పుడు నా మనసులో ధైర్యంతో కూడుకున్న ఆనందం ఎంత ఉందో తెలుసా శ్రావణి? నా వాళ్ళు ఒకరున్నారు అంటేనే ఎంతో ఆనందం. ఇప్పుడు నీ ఒడిలో ఇలా పడుకుంటూ నీ జోలపాట వింటూ ఉంటే నాకు నిజంగానే ప్రపంచాన్ని జయించినంత ఆనందంగా ఉంది. ఏ సౌకర్యము లేని ఒక అడవి లాంటి ప్రాంతంలో అలవాట్లు చేసుకుంటూ అలసిపోయిన బలహీనపడ్డ దేహానికి నీ మనసుతో నా మనసుకి కొండంత బలాన్ని ఇచ్చేశావు. ఉత్సాహంగా మారిపోయింది నా శరీరం. ఈ కాస్త సమయంలోనే ఏదైనా చేయగలను అన్నంత ధైర్యాన్ని నాకు ప్రసాదించావు. నిజంగా అమ్మ ఒడి కన్నా గొప్ప చోటే లేదు. స్త్రీకి ఆ శక్తినిచ్చాడు భగవంతుడు. భూమాత ప్రతి బిడ్డకు తన శరీరాన్ని బాసటగా ఇస్తుంది. ఆ శక్తిని ప్రతి ఆడవారి ఒడిలో ప్రసాదించింది ఆ తల్లి. స్త్రీ తన ఒడిలో భర్తకు చోటు ఇచ్చి సృష్టిని ఎప్పటికప్పుడు చిగిరింపజేస్తుంది. భూదేవి అలసిపోయిన మానవులకు తన ఒడిలో చోటిచ్చి సేద తీర్చినట్టు ప్రతి స్త్రీమూర్తి ఒడిలో ఆ శక్తిని నింపింది ఆ జగజ్జనని. సంతోషం, ఆనందం, ప్రపంచం మరిచిపోయే అంత శక్తి శ్రీమూర్తి ఒడిలో దాగి ఉంది. స్త్రీ శక్తి స్వరూపిణి అన్నది ఈ క్షణం నాకు అర్థమవుతుంది. ఆమె శరీరం ఆనందాన్ని ఇస్తుంది. ఆమె శరీరం నవజాతికి జన్మనిస్తుంది. ఆమె శరీరం ఆహారాన్ని ఇస్తుంది. ఆమె శరీరం అలసటను తీరుస్తుంది. పుట్టుక నుండి, సంతోషం నుండి, ఆహారం నుండి, బాధ్యత నుండి అన్ని పాత్రలను పోషిస్తున్న శ్రీమూర్తి స్వరూపం ఆ ఆదిశక్తి స్వరూపం అన్న పేరు అందుకే వచ్చింది. తల్లిగా, భార్యగా, బిడ్డగా ఏ రూపంలో ఉన్న ప్రతి స్త్రీ మానవ జాతిని లక్ష్మీ రూపంతో కొరత లేకుండా కాపాడుతుంది. సరస్వతీదేవిగా జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. గౌరీమాతగా సర్వం సంరక్షిస్తుంది. అటువంటి శ్రీమూర్తి ఎంతటి అలసటనైనా క్షణంలో తరిమికొట్టే శక్తి స్వరూపిణి. ఆనాడు బిడ్డగా నా తల్లి ఒడిలో పొందిన ఆనందం, ధైర్యం, సంతోషం ఈనాడు ప్రేయసిగా నీ ఒడిలో పొందుతున్నాను అంటూ శ్రావణి ముఖాన్ని దగ్గరకు తీసుకుని ప్రేమగా ఆమె నుదుటిన ముద్దు పెట్టుకున్నాడు. అప్పటికే కృష్ణవర్మ మాటలకు, ఆనాడు యశోదామాతకు సృష్టి రహస్యం మొత్తాన్ని చూపించిన ఆ కృష్ణ పరమాత్ముడులా ఈనాడు కృష్ణవర్మ మాటలకు అంతలా మైమరచిపోయి ఉన్న శ్రావణికి, కృష్ణవర్మ శ్రావణికి నుదుటిన పెట్టిన ముద్దుకు తన జన్మ సార్థకమైనంత ఆనందం కలిగింది. గూడెంలో జరిగిన ప్రతి విషయాన్ని చెబుతున్నాడు కృష్ణవర్మ. జాగ్రత్త, కష్టంలోకి తెలిసి మరీ వెళ్ళారు మీరు. ప్రతి విషయంలోనూ జాగ్రత్తగా ఉండాలి. పాము పడగ నీడలో ఉన్నట్టు భూషణం కుటుంబానికి దగ్గరగా ఉన్నారు అన్న సంగతి ఏ క్షణం మర్చిపోవద్దు. మర్చిపోలేను శ్రావణి. ఎప్పటికప్పుడు జాగ్రత్తగా ఉంటాను. పాము పడగ నీడలో ఉన్నా కూడా నా దస్వరం ఊదగలను. ఆ పాము పడగ పైనే నాట్యం చేయగలను. కృష్ణవర్మ సంగతి నీకు తెలీదా అన్నాడు నవ్వుతూ. అన్నీ తెలుసు, కానీ నా ప్రాణం నాకు దూరంగా ఉంటే భరించలేకపోతున్నాను. నేను కూడా మీతో వచ్చేయాలి అనుకుంటున్నాను అన్నది శ్రావణి నవ్వుతూ. గూడెం ప్రాంతం చుట్టూ
చెట్లు, రకరకాల బాధలు. నా ప్రాణమైన శ్రావణిని అటువంటి ప్రాంతంలోకి నేను తీసుకొని వెళ్ళలేను. అతి సుకుమారి అయిన నీవు ఆ బాధను భరించగలవా అన్నాడు కృష్ణవర్మ నవ్వుతూ. నేనంటూ ఇక లేను, మీలోనే ఉన్నాను. మీరెక్కడ ఉంటే అక్కడ నాకు కృష్ణుడి కోవెలలో ఉన్నట్లే ఉంటుంది. సీతామాత అతి సుకుమారి అరణ్యవాసం చేయలేదా ఆ శ్రీరామచంద్రుడితో అన్నది శ్రావణి ఆరాధనగా కృష్ణవర్మ గారి వైపు చూస్తూ. రామచంద్రమూర్తి తిరస్కరించలేదు ఏ విషయాన్ని. తండ్రి మాటను గాని ఎవరి మాటని గాని కాదు అనలేనంత సుకుమార హృదయం కలిగిన కౌసల్యానందనుడు ఆ శ్రీరామచంద్రుడు. కానీ కృష్ణ పరమాత్ముడు తన వారికి ఏ చిన్న ఆటంకము రానివ్వడు. అంతటి పరిస్థితి వస్తే సత్యభామతో యుద్ధం చేయించినట్లు నీతో యుద్ధం చేయించగలను అంటూ నవ్వారు కృష్ణవర్మ. అందగాడు, మంచి మనసున్నవాడు, భర్తగా దొరికిన ప్రతి ఆడది అదృష్టవంతురాలు. కానీ అందం, మంచి మనసు వాటితో పాటు మంచి జ్ఞానస్వరూపుడు నాకు భర్తగా లభించడం కోటి జన్మల పుణ్యఫలం. ఏ నోము నోచినాను, కోటి ఒత్తుల నోము నోచి ఉంటాను. అందుకే కోట్లలో కూడా ఒక్కడైన ఈ కృష్ణవర్మ మనసులో స్థానాన్ని సంపాదించుకున్నాను. నిజానికి మీ అందానికి నేను సరిపోయే అంతటి అందగత్తెను కూడా కాదు అంటూ ఆరాధనగా ఆనందంగా కన్నీళ్లు పెట్టుకుంది శ్రావణి. ఇంత అల్లరి పిల్ల ఇలా ఎలా మారిపోయింది అంటూ నవ్వాడు కృష్ణవర్మ. ఒక మహాయోగి సన్నిధిలో ఉంటే జ్ఞానం దానంతట అదే వస్తుంది. అటువంటి జ్ఞానమూర్తి తోడు లభిస్తే ఆ జ్ఞానంలో సగం నాకు సొంతమవుతుంది. అలా నేను ఇలా మారాను అంటూ కృష్ణవర్మ నుదురిపై ముద్దు పెట్టుకుంది శ్రావణి. అయితే నాకు చిలిపి కోరిక తీర్చాలి నువ్వు. పెళ్ళి కాకముందు నువ్వు నాకు కావాలి, సరేనా అన్నాడు చిలిపిగా చూస్తూ కృష్ణవర్మ. సరే అన్నది శ్రావణి నవ్వుతూ. పైకి లేచి ఆమె ఓణిని తీశాడు కృష్ణవర్మ. ఆమె కళ్ళల్లోకి అల్లరిగా చిలిపిగా చూస్తూ శ్రావణి భుజంపై చేతులు వేశాడు కృష్ణవర్మ. శ్రావణి కళ్ళల్లో ఆరాధన, ప్రేమ కనిపించాయి. కానీ భయం ఏ కోశాన కనిపించలేదు. శ్రావణి నీ ముద్దులతో అల్లరి చేశాడు కృష్ణవర్మ. అలాగే చూశాడు శ్రావణి వైపు. ఏమాత్రం తొనకలేదు, బెనకలేదు శ్రావణి. చాలా అద్భుతంగా ఉంది శ్రావణి, నీలో ఏ భయము లేదు అంటూ నవ్వాడు కృష్ణవర్మ. స్వామి, ఎన్ని పరీక్షలు పెడతారు నాకు. మీరు కౌగిలించుకున్నా, నా పై ఏదే తొలగించినా కూడా మీ కళ్ళల్లో కాంక్ష లేదు. ఆ కళ్ళల్లో అంతా ప్రేమమయం. నా జీవితమే ఉంది. నాకెందుకు భయం? మీ చేతి స్పర్శలో నాకు మీలో ఆ భావం కనిపించలేదు. అసలు ఎందుకు భయం? మీ భక్తి, మీలో ఉన్న జ్ఞానం తెలిసిన నాకు మీరు అలా కోరుకుంటారని నేనెలా అనుకుంటాను అంటూ నవ్వేసింది శ్రావణి. ఒక స్త్రీ మనసులో అంతటి నమ్మకాన్ని, ప్రేమను సంపాదించుకున్న కృష్ణవర్మ మనస్సు ఆనందంతో పొంగిపోయింది. నువ్వు దొరకడం నాకు కోటానుకోటి జన్మల అదృష్టం అంటూ శ్రావణిని దగ్గరకు తీసుకున్నాడు కృష్ణవర్మ. ఇక పద, ఇంటికి వెళ్దాం, కంగారు పడతారు పెద్దవాళ్ళు అన్నాడు కృష్ణవర్మ నవ్వుతూ. అలాగే పదండి అన్నది శ్రావణి ఆనందంగా. ఉరుములు, మెరుపులు తగ్గిపోయాయి. వాతావరణం మారిపోయింది. చాలా ఆహ్లాదంగా, శాంతంగా అయిపోయింది. కృష్ణవర్మ, శ్రావణి ఇద్దరు రాజశేఖర నిలయం వైపు ప్రయాణిస్తున్నారు. కృష్ణవర్మ, శ్రావణి ఇద్దరు రాజశేఖర నిలయం చేరుకోవడమే శ్రీనివాసరావు గారి ముఖం వెలిగిపోయింది ఆనందంతో. ఇంట్లో జరిగిన శుభకార్యాలన్నిటికీ కారణం కృష్ణవర్మ అన్న సంతోషం ఆయనను చూడడమే కలిగింది. దేవిక గారికి ఆయనను గౌరవించి కూర్చోమని చెప్పారు ఆనందంగా. ఇక దుర్గమ్మ గారి మనసు సంతోషంతో ఉరకలు వేసింది. కృష్ణ, ఏమిటలా దూరంగా కూర్చున్నావు? నా దగ్గరకు రా అంటూ పిలిచింది. వెళ్ళండి కృష్ణవర్మ గారు, ముసలి గోపెమ్మ పిలుస్తుంది. పాపం నిన్ను చూడక బెంగ పెట్టుకుంది. వడలిపోయిన పొన్న చెట్టు నీడలో ఉంది అంటూ నవ్వింది శ్రావణి. చూడు కృష్ణ, ఎంత అల్లరిగా మాట్లాడుతుందో. అసలు ముందు మన పరిచయమే నీకు తెలీదా అన్నారు దుర్గమ్మ గారు.
అల్లరిగా శ్రావణి వైపు అల్లరిగా చూసి నవ్వుతూ, అసలు ముందు పరిచయమే నాకే కృష్ణమ్మ ఒడిలో జరిగింది అంటూ నవ్వింది శ్రావణి. కృష్ణమ్మ పరవళ్ళు తొక్కేది దుర్గమ్మ తల్లి చెంతనే కదా అంటూ నవ్వారు దుర్గమ్మ గారు. అవును అమ్మమ్మ, నువ్వు చెప్పింది నిజం, నేను నీకోసమే నిన్ను చూడాలని వచ్చాను అంటూ నవ్వేశాడు కృష్ణవర్మ. శ్రావణి కూడా అందంగా నవ్వేసింది. కృష్ణవర్మ చుట్టూ అందరూ ఉన్న విషయం కూడా మర్చిపోయి శ్రావణి వైపే ఆరాధనగా చూస్తున్నాడు. ఓహో, కృష్ణవర్మ నన్ను చూడడానికి వచ్చాడు, అందుకే నా వైపే చూస్తున్నాడు అంటూ చాలా దీర్ఘం తీస్తూ మాట్లాడారు దుర్గమ్మ గారు. వెంటనే సర్దుకున్నారు కృష్ణవర్మ. శ్రావణి, శ్రీను వయసు చిన్నది అయితే అయ్యింది, మన శ్రావణికి కూడా పెళ్లి చేసేయడం చాలా మంచిది అంటూ నవ్వింది. నీకు పనేమీ లేదే, దుర్గమ్మకు పెళ్లి భోజనాలు స్వీట్లు బాగా తినాలని ప్లాన్లు, నా డాక్టర్ కోర్స్ పూర్తయిపోవాలి అప్పుడే పెళ్ళి అన్నది నవ్వుతూ శ్రావణి. ఎక్కడికి? గెస్ట్ హౌస్కి వెళ్ళారు అని చెప్పారు. వర్షం పడుతుంది, ఉరుములు ఉరుముతున్నాయి, మెరుపులు మెరుస్తున్నాయి. ఉరుములంటే శ్రావణికి ఏమో భయం. ఆ భయంలో మీరు ఒకరికొకరు దగ్గరగా అని చిన్నగా అంటూ ఒక రకంగా నవ్వుతున్న దుర్గమ్మ వైపు చూసి, అంత సీన్ లేను, అక్కినేని నాగేశ్వరరావు గారు వాణిశ్రీ గారి సినిమాలు చూస్తూ ఉంటావు కదా, ఇష్టంగా ఏవేవో ఊహించుకోకు మరీను అంటూ నవ్వింది సిగ్గుపడుతూ శ్రావణి. గూడెం ప్రాంతానికి అలా వెళ్ళి వైద్యం చేస్తున్నారు ఎందుకు? నిర్ణయం తీసుకున్నారు కృష్ణవర్మ గారు అన్నారు శ్రీనివాసరావు గారు. ఒక మంచిని సాధించాలంటే చెడుని ఛేదించాలి మామయ్య గారు, చెడుని ఛేదించాలంటే చెడు దగ్గరగా ఉండక తప్పదు కదా, కొన్ని రోజులు యుద్ధం చేయక తప్పదు. మరి అక్కడ జరుగుతున్న వాతావరణం పరిస్థితులు అన్నీ చెప్పాడు కృష్ణవర్మ. అక్కడ గూడెం ప్రజలు తాగుతున్న వాటర్ టేస్ట్ చేయించాము. ఆ నీరు చాలా కలుషితంగా ఉంది. అవి తాగడం మూలంగా ఎముకలు బలహీనపడడం, రక్తం మారడం, నపుంసకత్వం రావడం ఇలా ఎన్నో జరుగుతూ ఉంటాయి. అవి టెస్టింగ్కి పంపించి స్వయంగా నేనే దానిని పరిశోధించాల్సి వచ్చింది. అందుకనే నేను వచ్చి ఆ పని చూసుకొని శ్రావణిని కలిశాను అంటూ వివరంగా చెప్పారు కృష్ణవర్మ. తర్వాత ఏం జరిగింది అనేది నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.